వెల్కమ్ టు అవర్ గేమ్ కాదు కదా. వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రావెల్ విత్ సాయి. ఇప్పుడైతే మనం తిరుపతి అయితే వెళ్తున్నాము. ప్రజెంట్ డేట్ వచ్చేసి 8 అనమాట, నవంబర్ 8. టైం వచ్చేసి 3 అనమాట. అప్రాక్స్గా మనకు 5:30కి ట్రైన్ ఉంది, శేషాద్రి ఎక్స్ప్రెస్. తిరుపతిలో దిగుతాము. నాకు మండే మార్నింగ్ అయితే ఆంధ్రప్రదేశ్ టోకెన్ అయితే ఉంది. రేపంతా తిరుపతిలో రెస్ట్ తీసుకుని ఇంకా మరుసటి రోజు దర్శనానికి వెళ్ళిపోయి తర్వాత శ్రీకాళహస్తి ఈవినింగ్ ట్రైను మండే ఈవినింగ్ వెళ్ళిన ప్లాన్ చేశాను అనమాట. ఈ ఇయర్లో నాది 3rd టైం ఆంధ్రప్రదేశ్ వెళ్ళడం. జనవరిలో ఒకసారి వెళ్ళా, జూన్లో ఒకసారి వెళ్ళా, ఇప్పుడు ఒకసారి అయితే వెళ్తున్నా. మీకు వీడియోస్ అయితే ఉన్నాయి మన ఛానల్లో, చెక్అవుట్ చేయండి. నేనైతే ట్రావెల్ ఎక్కువ తీయను, టెంపుల్స్ అయ్యే తెస్తా, ఇన్ఫర్మేషన్ వీడియో టైప్ అయితే తెస్తా. ఆల్రెడీ 2 వీడియోస్లో 2 టైమ్స్ ట్రావెల్ కిందే చూపించా, కానీ అవి అంతలాగా వెళ్ళలేదు అనుకోండి. ఓన్లీ టెంపుల్ వరకు వ్లాగ్ టైపు అలాగైతే తెస్తా అనమాట. అది అందుకు మించి ఇంకా రైల్వే స్టేషన్ అయితే కలుద్దాం. ఈ వీడియో వచ్చేసి మీకు గురువారం అయితే వస్తుంది. గురువారం అంటే మీకు 13, 14 ఆ టైంలో అయితే వస్తుంది. పార్ట్ 1, ఇదైతే పార్ట్ 3 ఆ టైం వరకు వెళ్తుంది. చూద్దాం ముందు ముందు ఏమేమి ట్రావెల్ చేయాలంట. ఇంకా రైల్వే స్టేషన్లో అయితే కలుద్దాం. గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రావెల్ విత్ సాయి. నేను మీ సాయి. మనం ప్రజెంట్ అయితే తిరుపతిలో ఉన్నాము. ట్రైన్ అయితే ఈరోజు చాలా లేట్గా దింపింది, 6:30కి. అన్ఎక్స్పెక్టెడ్ ప్లాన్ ఏంటంటే అరుణాచలం అయితే వెళ్తున్నాము. మీకు ఇంట్రో వీడియోలో కూడా నేను అరుణాచలం వెళ్తున్నట్టయితే చెప్పాలా, ఎందుకంటే ట్రైన్లో డిసైడ్ అయిపోయింది అరుణాచలం వెళ్ళాలని. నాకైతే ఎక్కడి నుంచి ఏ బస్సు ఎక్కాలి ఏంటనేది కూడా నాకు ఐడియా లేదు. ఎవరో చెప్పారు, దాని ప్రకారం అయితే నేను వెళ్తున్నాను. అది చెప్పింది రైటా కాదా అనేది కూడా నాకు తెలీదు. నేను శివయ్య మీద భారం వేసి వెళ్తున్నాను. ఎందుకు అరుణాచలం వెళ్ళాల్సి వచ్చింది, వెళ్తున్నానంటే ఆయన పిలిచారా అని వెళ్తున్నాను, కనుక ఆయనే తీసుకెళ్తారు. మేము ప్రజెంట్ అయితే బస్ స్టాండ్కి అయితే వెళ్తున్నాము. బస్ స్టాండ్కి అయితే వచ్చాము. వెల్లూరు నుంచి తిరువన్నామలై వెళ్ళే బస్సులు 27వ నెంబర్ ప్లాట్ఫామ్ దగ్గర ఉండే అంట. నేను ఒక షార్ట్ వీడియోలో చూశాను. మేము వెళ్ళాల్సిన తిరువన్నామలై బస్సు అయితే మిస్ అయిపోయింది. ఒక పావుగంట వెయిట్ చేసిన తర్వాత సప్తగిరి బస్సు అయితే వచ్చింది వెల్లూరు వెళ్ళడానికి. మాకు టికెట్స్ అయితే 300 తీసుకున్నారు, ఈచ్ వన్ 150 అనమాట. బస్సు అయితే స్టార్ట్ అయింది. భయం లేదు, ఏమీ లేదు. ట్రావెల్ అంటేనే అన్ఎక్స్పెక్టెడ్. అది టెంపుల్ అంటే అది అరుణాచలం ఎప్పటి నుంచో అనుకుంటున్న టెంపుల్ అయితే ఈ రకంగా వెళ్తానైతే నేనైతే అనుకోలేదు. ఎప్పుడెప్పుడు వెళ్తామా, ఎప్పుడెప్పుడు దర్శనం చేసుకుంటామా అనే ఉంది నాకు. మా ముందు బస్సులు అయితే వెళ్ళిపోయినాయి. తిరువన్నామలైకి 2 బస్సులు ఉన్నాయి డైరెక్ట్. ఆ బస్సులు అయితే వెళ్ళిపోయినాయి ట్రైన్ లేట్ అవ్వడం వల్ల. మేము తిరుపతిలోనే ఫ్రెష్ అయిపోయాము. ఇంకా రూమ్ తీసుకుని 500 తీసుకున్నారు. హాఫ్ అన్ అవర్కి 500 తీసుకున్నారు ఫ్రెష్ అవ్వడానికి. ఇంకా బాగా ఫ్రెష్ అయిపోయి బస్ స్టాండ్ నడుచుకుంటూ వచ్చేసాము. ఇది నాకు తిరుపతి 3వసారి, అంగప్రదక్షిణ ఇది నాకు 3వసారి. నాకు రేపు ఎర్లీ మార్నింగ్ అంగప్రదక్షిణ ఉంది. అంగప్రదక్షిణకి అందుకోవాలంటే నాకు తిరువన్నామలైలో 1 అవర్లో దర్శనం అయిపోవాలి. నేను ఎప్పుడు వెళ్ళాలంటే తిరువన్నామలైకి 11ంటికల్లా వెళ్ళిపోవాలి. 11ంటికల్లా వెళ్ళిపోయి 12ంటికి లైన్లో నుంచుంటే 2ంటికల్లా బయటకు వచ్చేసి 2:30కల్లా బస్సు ఎక్కితే కానీ నాకు ఇక్కడ 11ంటికి లాస్ట్ బస్సు తిరుపతి అందదు. ఇది సెట్ చేసుకున్నా, మరి ఎలాగవుద్దో ఏంటో నాకైతే తెలీదు. అంగప్రదక్షిణ మిస్ అయిపోకూడదు. ఇది నాది 3వసారి. లక్కీగా దొరికింది నాకు అంగప్రదక్షిణ. ఇదే శ్రీనివాసము. ఇక్కడ చాలా లాకర్ రూమ్ గురించి వెతికాం కానీ అస్సలు దొరకలేదు. కానీ ఎందుకు దొరకలేదు అనేది మీకు లాస్ట్లో చెప్తా. దొరకకపోవడం ఎంత అదృష్టమో లాస్ట్లో చెప్తాను. ఇప్పుడు ప్రజెంట్ అయితే హైవే ఎక్కేసాము. ఇంకా మేము కాణిపాకం వెళ్ళినప్పుడు ఈ హైవే నుంచే వచ్చాము తిరుపతికి, కనుక ఈ హైవే మనకి తెలుసు అనమాట. ఎటు చూసినా హిల్స్ ఉంటాయి. మేము ట్రైన్లో వెళ్ళాము చిత్తూరు, తర్వాత కాణిపాకం దర్శించాము. తర్వాత బస్సు ఎక్కేసి వచ్చేసాము ఈవినింగ్ కల్లానే.
ఏమీ తెలియదు. నైట్ అయితే ట్రైన్లో నిద్రలేదు, ట్రైన్లో ఎక్కువ వీడియోస్ తీయలేదు, ట్రావెల్ వీడియోస్ ఎక్కువ ఉండే అని చెప్పేసి తీయలేదు. అరుణాచలం ఇప్పటికీ నాకు వెళ్తున్నానా అన్నట్టు అనిపిస్తుంది. నేనైనా అరుణాచలం వెళ్తున్నానా అన్నట్టు అనిపిస్తుంది. ఒక పక్క అంగప్రదక్షిణ మిస్ అయిపోద్దేమో అని భయం వేస్తుంది. నాకు బస్సు 5 minutes లేట్ అయినా నా అంగప్రదక్షిణ మిస్ అయిపోద్ది. తిరుపతి నుంచి తిరువన్నామలై 200 kilometers. నేను వెల్లూరు వెళ్ళాలి, వెల్లూరు నుంచి తిరువన్నామలై వెళ్ళాలి. ఈ 2 బస్సుల్లో ఏది మిస్ అయినా నాకు అంగప్రదక్షిణ ఆగిపోయింది అక్కడ. అలాగే మనకి తిరువన్నామలైలో కూడా నాకేమీ తెలీదు. అలాగే తిరువన్నామలై వెల్లూరు అయితే వచ్చేసాము. వెల్లూరులో అందరూ తమిళ్లో మాట్లాడుతున్నారు. నేను ఒక స్వామి ఇంకొక ఇద్దరు ఎదురుగుండా ఉన్నారు కదా, వాళ్ళిద్దరు వచ్చారు. మేము ముగ్గురం కలిసి బస్సు ఎక్కామన్నమాట. KSRTC తమిళనాడుది లోకల్ బస్సు ఎక్కాం. అది బస్సు లేట్గా వెళ్తుంది అని చెప్తే ఇంకా పక్క బస్సు ఎక్కామన్నారు. మనకి కావాల్సింది ఫాస్ట్గా వెళ్ళాం కదా, అందుకని చెప్పి ఫాస్ట్గా వచ్చేసాం. ఈ బస్సు ఏమో గంట చేసాడు, ఆ బస్సు ఏమో స్టార్ట్ అయిపోయింది. కరెక్ట్గా 2A కనిపిస్తుంది కదా, అక్కడ వస్తే వెల్లూరు నుంచి తిరువన్నామలై వెళ్ళాల్సిన బస్సులు అయితే ఉంటాయి అన్నమాట. కొత్తగా వెళ్ళాలి అనుకున్న వాళ్ళకైతే ఈ ఇన్ఫర్మేషను. ఇక్కడ నుంచి అయితే 65 తీసుకున్నారు మాకు, టోటల్ 130 ఇద్దరికి కలిపి. అయితే ప్రైవేట్ బస్సులు అనుకుంటా. సాంగ్స్ కూడా వేశారు, తమిళ సాంగ్స్ ఎంజాయ్ చేసాము. నా ఒక్కసారి ఎక్స్పెక్ట్ ఏంటంటే అరుణాచలం చూడలేదు, నేనే వెళ్తున్నాను అనుకుంటున్నా. ఇంకోసారి తిరువన్నామలై తిరుపతి అంగప్రదక్షిణ లేట్ అయిపోద్దేమో అని అనుకుంటున్నా. ఇదైతే వెల్లూరు సిటీ అన్నమాట, చాలా పెద్ద సిటీ. మేము వెళ్ళేటప్పుడు అయితే చాలా ట్రాఫిక్ ఉంది. నేను అప్పుడే అనుకున్నా అంగప్రదక్షిణ డౌట్ ఏమో అని చెప్పేసి, కానీ అంగప్రదక్షిణ చేశానా లేదా అనేది మీకు part 2లో అయితే వస్తుంది. ఇదైతే తిరువన్నామలై వెళ్తున్నప్పుడు తీసిన వీడియో అన్నమాట. వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను నేను. ఇక్కడ గోల్డెన్ టెంపుల్కి 5 kilometers దూరం అంట. గోల్డెన్ టెంపుల్కి వెళ్ళాలని ఉంది కానీ మనకు అంత టైం కూడా లేదు వెళ్ళడానికి. తిరువన్నామలై వెళ్ళాలి, దిగాలి, దర్శనం ఒక 1 hourలో చేసుకోవాలి, మళ్ళీ బస్సు ఎక్కాలి, మళ్ళీ వచ్చేయాలి. అది నా ప్లాను. అలాగైతే నాకు అంగప్రదక్షిణ తిరుపతిలో లాస్ట్ బస్సు దొరుకుతుంది కొండ